రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పనులు చేస్తుండే ఇప్పటి వరకు అయితే. ఎవరు చేయని పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎంతమంది అతని మీద విమర్శించినా కానీ అతనికి ఎవరిని లెక్క చేయకుండా వేరే వగర పార్టీ వాళ్ళకు లెక్క చేయకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు. కరెంటు బిల్లు ఇస్తుండు, జీరో వస్తూనే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మంచిగా నడుస్తుంది. కాకపోతే వాళ్ళు వేరే పార్టీ ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు వరవలేక ఎట్లా విమర్శించాలి, ఎట్లా తొక్కాలి రేవంత్ రెడ్డి గారికి, ఏం చేయాలని పద్ధతితోని వాళ్ళ మీద ఇప్పుడు విమర్శ చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు పనితనం అనేది మాట్లాడడం అనేది మాట అంతే ఉంటుంది. అతనిది రేవంత్ రెడ్డి గారిది పనితనం అంతే ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ఇళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇస్తూనే ఊరు కడుతూనే ఊరు. మా ఊరిలో మాకు 10 వచ్చింది, 10 కట్టేస్తారు, ఒక 2 మిగిలినాయి. ఇప్పుడు ఇంతవరకు దాదాపు మనకు 70 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు మన మేడారం జాతరలో ఎవరు కట్టలేని పని, ఎవరు ఇంతవరకు మేడారం కట్టలేనిది అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కట్టి చూయించుండు. దాన్ని కట్టి చూయించినప్పుడు దానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద చాలా మంది విమర్శలు చేసి చేయని ఎవరు చేస్తే నా పని నేను చేస్తున్నాను మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేసి ఆడ చూయించుండు. అది దానికి మంచి డెవలప్ చూయించిండు అంతే. అది కేసీఆర్ గారు అసెంబ్లీ రావట్లేదు అంటే కేసీఆర్ గారికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఢీ కొనలేకపోతుండు. నేను అక్కడికి పోతే రేవంత్ రెడ్డికి నేను ఢీ కొనలేను. అక్కడి నుంచి నేను మళ్ళీ ఆడ పోతే నా ఏమైతే దాని మీదతోనే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ అంటే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు వాళ్ళకి ఏముంది, ఏం చేసినా ఇప్పుడు వీళ్ళు సోది చెప్తూనే ఉంటారు. ఆయన పని ఆయన చేసిన పోతూనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారి పని నా పని చేసి వీళ్ళది ఏముంది, వీళ్ళు ఎప్పుడు వాగే కుక్కలు ముడుతూనే ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.